జ్ఞానోదయం. శ్రద్ధానందుడు తన ఆశ్రమంలో ఎంతోమందికి విద్యాబుద్ధులు చెబుతుండేవాడు. వారిలో శ్రవణుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఓసారి శ్రద్ధానందుడు విషయం ఏంటని అడిగాడు. గురువుగారు, నాకు ఎంతకు తరగని సంపదలు కావాలి. మీరు చెబుతున్న విద్యల్లో ఏదీ నాకు పనికి వచ్చేలా కనిపించడం లేదు. నాకు ఇవన్నీ కాదు, కేవలం ధనం సంపాదించే విద్యలు మాత్రమే చెప్పండి చాలు అన్నాడు శ్రవణుడు. అప్పుడిక శ్రవణుడికి ఏం చెప్పినా వినడని శ్రద్ధానందుడు గ్రహించాడు. అందుకే, తప్పక శ్రవణ, ఇక్కడికి దూరంగా ఓ చోటు ఉంది, అక్కడ నేర్పిస్తాను, సరేనా? మధ్యలో అడవులు, వాగులు, వంకలు దాటాల్సి ఉంటుంది, సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు. దానికి శ్రవణుడు, ఓ తప్పకుండా గురువుగారు అన్నాడు. మరుసటి రోజు ప్రయాణం ప్రారంభమైంది. కొంత దూరం వెళ్ళాక ఓ అడవి వచ్చింది. దాన్ని దాటాక ఓ ఊరు వచ్చింది. అప్పటికే శ్రవణుడికి బాగా ఆకలి వేస్తోంది. ఇదే విషయాన్ని గురువుగారితో చెప్పాడు. శ్రద్ధానందుడు శ్రవణుణ్ణి ఓ విందుకు తీసుకెళ్ళాడు. అక్కడ శ్రవణుడు కడుపు నిండా తిన్నాడు. అప్పుడు శ్రద్ధానందుడు, అదేంటి అప్పుడే ఆపేశావు, ఇంకా తిను, మనము 4-5 రోజులు ప్రయాణించాల్సి ఉంది, పెద్ద ఎడారిని దాటాల్సి ఉంది అన్నాడు. అమ్మో, ఇక నా వల్ల కాదు, ఇప్పటికే కడుపు నిండా తిన్నా, అయినా ఏ రోజు తినాల్సింది ఆ రోజే, అది కొద్ది కొద్దిగానే తినగలం అన్నాడు శ్రవణుడు. దానికి గురువుగారు, మరి ధనం విషయంలోనూ ఎందుకు నువ్వు ఇలా ఆలోచించడం లేదు? ఏ రోజుకు ఆ రోజు కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేముంది? వీలైతే అందులో కాస్త పొదుపు చేసుకోవచ్చు, అత్యాశ మంచిది కాదు అని చెప్పాడు శ్రద్ధానందుడు. గురువుగారు, మీరు నా కళ్ళు తెరిపించారు. నాకు ధనం సంపాదించే విద్యలేమీ వద్దు, విజ్ఞాన్ని పంచే విద్యలు మాత్రం బోధించండి చాలు. పదండి, ఆశ్రమానికి తిరిగి వెళ్దాం అని గురువుగారితో పాటు వెనుదిరిగాడు శ్రవణుడు. ఈర్ష తెచ్చిన తిప్పలు. దుర్గాపురంలో ధనంజయ, రామాంజనేయ అనే స్నేహితులు ఉండేవారు. వీరు కిరాణా వ్యాపారం చేసేవారు. రామాంజనేయ నిజాయితీపరుడు, ధనంజయ మాత్రం అందరికీ మోసం చేస్తుండేవాడు. అందుకే చాలామంది రామాంజనేయ దగ్గర సరుకులు తెచ్చుకునేవారు. ఇది ధనంజయకు కన్ను కుట్టేలా చేసింది. తాను రామాంజనేయంత ధనవంతుణ్ణి కాలేకపోయాను అని ఈర్షతో ఉండేవాడు. ఓ రోజు ధనంజయ, రామాంజనేయ సరుకులు తేవడానికి పట్నానికి వెళ్ళారు. దారిలో రామాంజనేయ డబ్బుల సంచి మాయమైంది. పట్నం వెళ్ళాక ఆ విషయం గుర్తించాడు. ధనంజయ సాయం చేయకపోగా తనకు వేరే పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానిక న్యాయాధికారికి తన డబ్బు సంచిపోయిన విషయమై ఫిర్యాదు చేశాడు. రామాంజనేయ తనకు ధనంజయ మీద అనుమానంగా ఉందని చెప్పాడు. న్యాయాధికారి రామాంజనేయకు బస ఏర్పాటు చేశాడు. కానీ ఎంత ప్రాధేయపడినా ధనంజయను విచారణకు పిలవలేదు. తరువాత న్యాయాధికారి ఏకాంతంగా రామాంజనేయును కలుసుకొని కాసేపు ఏదో మాట్లాడాడు. మరుసటి రోజు మధ్యాహ్నం న్యాయాధికారి ధనంజయను పిలిచాడు. దొంగతనం గురించి అడిగితే ఏమని సమాధానం ఇవ్వాలో ముందే మనసులో అనుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ న్యాయాధికారి మాత్రం, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగవతం, మీ ఇద్దరూ తోడు దొంగలే కదా అన్నాడు. ధనంజయ బిక్కమొహం వేసుకొని నిలబడ్డాడు. నిన్న మా సైనికులకు రామాంజనేయ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే తీసుకొచ్చి 4 తగిలించారు. తాను నకిలీ బంగారు నాణేలు చెలామణి చేస్తున్నానని నిజం ఒప్పుకున్నాడు. నిన్న తన నకిలీ నాణేల సంచిని నువ్వే కొట్టేశావని చెప్పాడు. నిజం ఒప్పుకుంటే తక్కువ శిక్ష, అదే నకిలీ నాణేలు నీ దగ్గర దొరికాయో రాజద్రోహంగా పరిగణించి
రామాంజనేయుతో పాటు నీకు దేశ బహిష్కరణ శిక్ష పడేలా చేస్తా అన్నాడు న్యాయాధికారి. వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు ఇదంతా నాటకమని వెంటనే ధనంజయ తాను సంచిని దొంగలించిన విషయం ఒప్పుకున్నాడు. అప్పుడు ఇదంతా నాటకమని, దొంగను పట్టుకునేందుకు ఇలా చేశామని అసలు విషయం చెప్పాడు న్యాయాధికారి. తరువాత ధనంజయకు 3 నెలలు కారాగార శిక్ష విధించారు. తన ఈర్ష్య తనకు ఈ అవస్థ తెచ్చిపెట్టిందని చాలా బాధపడ్డాడు ధనంజయ.